ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ ప్రారంభోత్సవం. చంద్రబాబు పవన్ మధ్య సరదా క్షణాలు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు మహిళా కార్యదర్శి రమాదేవి. పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 9 లక్షల రూపాయల ఎల్ఓసి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు రిబ్బన్ కట్ చేసి అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించారు. అరకు ప్రాంతం నుంచి సేంద్రియ విధానంలో ఉత్పత్తి చేసిన ఈ కాఫీ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, ఇలాంటి ఉత్పత్తులను ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 13వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అలాగే బుడమేరు వాగుకు సంబంధించి అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నించారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని సభ్యులు సుజనా చౌదరి, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు అడిగారు. ఇదే పరిస్థితి కొనసాగితే బుడమేరకు వరదలు మళ్లీ రావటం, విజయవాడ మునగటం ఖాయమని వారు చెప్పుకొచ్చారు. వాగులు, కాల్వల మరమ్మతులు వెంటనే చేయాలని వారు కోరారు. బుడమేరు ఆక్రమణలు అరికట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. వసంత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బుడమేరు మీద చర్చ జరుగుతూ ఉంది. మంత్రి గారు మొన్న జరిగిన బుడమేరు నష్టంలో విజయవాడ జరిగిన విధ్వంసం అందరం చూసాం. ఈరోజే పత్రికల్లో 39.5 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా, దాంట్లో ఏవైతే ప్రధానమైన బుడమేరు కాలువ హెడ్ రెగ్యులేటర్ దగ్గర, వెలగలేరు దగ్గర ఉన్న గేట్లకి మరమ్మతులకి 1,08,00,000, మిగిలిన వాటికి దాదాపుగా 37.97 లక్షలు కేటాయించినట్టుగా పత్రికల్లో వచ్చింది అధ్యక్ష. అది మొన్న ప్రధానంగా బుడమేరు మీద ఎక్కడైతే గండిపడిందో అక్కడి నుంచి కిందకి 2 పక్కల రక్షణ గోడలు నిర్మించడానికి ఈ నిధులు కేటాయించినట్టుగా వచ్చింది. కానీ బుడమేరుకి మొన్న జరిగిన వరదల్లో ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి కోతుల వాగు, అలాగే పులివాగు అని ఈ బుడమేరు కావచ్చు, ఈ వాగులన్నీ కూడా మా మైలవరం నియోజకవర్గంలోనే ఉన్నాయి. 70% పైబడి బుడమేరు మైలవరం నియోజకవర్గంలోనే ఉంది. మొన్న 35 సెంటీమీటర్ల పైబడి కురిసిన వర్షానికి ఈ వాగులు పొంగినందువల్ల ఈ వాగులు అన్ని పక్కల గ్రామాలకు రక్షణగా నిర్మించినటువంటి కట్టలు, పొలాలు తరచుగా వచ్చే వరదల నుంచి నివారించడం కోసం ఆ పొలాల దగ్గర వేసిన కట్టలు, ఇవన్నీ పూర్తిగా కొట్టుకుపోయింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ వరదలకి ఈ వాగులన్నీ పొంగినందువల్ల మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా 50 పైచిలకు చెరువులు కూడా దిగినాయి. ఈ కోతులు వాగు, బుడమేరు, ఏవైతే పులివాగు ఉన్నాయో వాటి ఒక్క కాలువలో కట్టలు తెగిపోయిన వాటికే ప్రభుత్వం యొక్క ఎస్టిమేషన్లో 30 కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష. చెరువులు కాకుండా ఇంకా సాగర్ కాలువల డ్యామేజ్ కాకుండా వాటి వరకే వచ్చింది. కానీ 3.8 కిలోమీటర్ల నుంచి దిగువకు రక్షణ కట్ట కోసం
రెండు వైపులా వాల్ నిర్మించడానికి 37 కోట్లు కేటాయించారు. మళ్ళా రేపొద్దున కనుక వర్షాకాలంలో వర్షాలు మొదలైతే ఈ వాగులు పొంగి మళ్ళీ విజయవాడకి నీళ్లు వస్తాయి. తప్పకుండా వీటికి అప్పుడు తాత్కాలిక మరమ్మతులకు నిధులు అడిగితే మంత్రి గారు ఇస్తామన్నారు కానీ సాధ్యపడలేదు అధ్యక్ష. కానీ తక్షణ మరమ్మతుల కింద గ్రామాల్లో మేము కొన్ని పనులు చేయించాం. అప్పుడు చెరువులు వృధాగా నీళ్లు పోతా ఉంటే, వాగుల్లో నీళ్లు మళ్ళీ విజయవాడకు వస్తా ఉంటే వాటన్నిటి ఆపాం. ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ మెకానిజం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో ఆట స్థలాలు, అగ్నిమాపక భద్రతా పరికరాల ఏర్పాటుకు గల నిబంధనలు, ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలల్లో ఎన్సీసీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై పంతం వెంకటేశ్వరరావు, వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ ప్రైవేట్ స్కూళ్ల అనుమతులకు సంబంధించి ఫైర్ ఎన్ఓసీని అగ్నిమాపక శాఖ, బిల్డింగ్ పర్మిషన్స్ పంచాయతీ, లోకల్ బాడీస్ ఇస్తాయన్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన జీవోతో ఈ వెసులుబాటు కల్పించారన్నారు. ప్రైవేటు స్కూళ్ల పర్మిషన్ల విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు నా దృష్టికి వచ్చాయని, ఇందుకు ట్రాన్స్పర్మెంట్ మెకానిజం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అధ్యక్ష, మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఉన్నత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం జరిగింది. దాంట్లో భాగంగా 2016లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష. ఇది కానీ ఒకసారి చూస్తే 75 ఎకరాల్లో 4,75,000 స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. 23 ప్రోగ్రాములు, 2,550 మంది విద్యార్థులు, 132 మంది ఫ్యాకల్టీ మెంబర్స్, 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, 3 ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు కొన్ని చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ ఒడిశాలో ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ బ్యాంక్ కానీ రుసుములు కానీ అన్ని మళ్ళీ ఒడిశా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ సకాలం వాళ్ళకి రాలేదు అధ్యక్ష. రెండో, వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి CUTM AP కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. సో దట్ లోకల్గానే ఈజీగా ఉంటుందని. ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద CUTM AP కింద ఉంటే, అంటే ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడు ఒక కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినా సవరణలు చేయాలన్నా అది శాసనసభకి, శాసన మండలికి అంటే చట్టసభలకి అధికారం ఉంది అధ్యక్ష. అందుకే ఈ అమెండ్మెంట్ ప్రతిపాదిస్తాం జరుగుతుంది. ఫారిన్ యూనివర్సిటీస్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది, వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తున్నారా, యాక్ట్లో ఏమైనా సవరణలు తీసుకొస్తున్నారా అని అడుగుతాం జరిగింది అధ్యక్ష. 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు UGC గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ UGC ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తున్నారు. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ UGC. సో నేను మొన్న కూడా కౌన్సిల్లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా కల్పిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ కు చెందిన పుట్టి కిషోర్ పిల్లలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 9 లక్షల రూపాయలు LOC పత్రాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన కార్యాలయం మంగళవారం ఉదయం స్వయంగా లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కిషోర్ భార్య పూజిత నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఇటీవలే కాలంలో కవల పిల్లలకు జన్మనిచ్చిందని, అయితే 6వ నెలలోనే పిల్లలు జన్మించటం వల్ల వారిని ఇంక్యుబేటర్లో ఉంచి వైద్య సేవలు అందించాలని డాక్టర్లు సూచించారన్నారు. అందుకు పెద్ద మొత్తంలో నగదు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ దంపతులు వచ్చి తనను కలిసి పరిస్థితిని వివరించారన్నారు. వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఈ 9 లక్షల రూపాయలను మంజూరు
చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నా పేరు కిషోర్ అండి. నేను ఇక్కడ తూర్పు నియోజకవర్గంలోనే పండ్రేపురం 4th లైన్లో ఉంటానండి. మా మిసెస్ 6వ నెల నిండగానే డెలివరీ అయింది అంకుర హాస్పిటల్లో. పిల్లలు ప్రీమెచ్యూర్ అవడం వల్ల వెయిట్ తక్కువ వలన డాక్టర్లు ఇన్క్యుబేటర్లో పెట్టవాలని అన్నారు. దానికి సుమారుగా ఖర్చు ఒక 27 లక్షల నుంచి 30 లక్షల దాకా అవుద్దన్నారు. ఇలాగా సీఎం సహాయ నిధి కోసం అని చెప్పి మన గద్దె రామ్మోహన్ రావు గారిని కలవడం జరిగింది. నేను అప్లై చేసిన 2వ రోజే నాకు చెక్ అది అందజేశారు. 9 లక్షలు చెక్ ఇచ్చారండి. గద్దె రామ్మోహన్ రావు గారికి, సీఎం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూజిత అనే ఒక తల్లికి కమల పిల్లలు పుట్టడం, వాళ్ళకి పుట్టుకతో కొన్ని ఇబ్బందుల వలన హాస్పిటల్ చేర్చినప్పుడు అక్కడ సుమారు చాలా లక్షలు ఖర్చు అవుద్దని చెప్పిన సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఆయన లిబరల్ గా 9 లక్షల రూపాయలు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం జరిగింది. పుట్టిన పిల్లలకి ఎంత అవసరం మనం ఒకసారి ఆలోచించుకుంటే, సడన్ గా ఇబ్బందులకు గురైతే ఆ పసిపిల్లలు ఆ తల్లిదండ్రులు అల్లాడే విధానం, తలడిల్లిపోయే విధానం మనందరం ఒకసారి మనసు గుర్తు తెచ్చుకుంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనే ఒక కార్యక్రమాన్ని మరి ఎంతో గొప్పగా చేపట్టి అనేక మందికి అండగా నిలబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19లో కొన్ని వేల మందికి ఆయన కార్యక్రమం చేశారు. అది చూసైనా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసమైన ఆలోచన కూడా చేయలే. అనేక మంది పేదవాళ్ళు హాస్పిటల్ అల్లాడిపోయి మరి వాళ్ళు సర్వస్వం ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి ఆ అప్పులు తీర్చలేక అనేక మంది కుటుంబాలు తలడిల్లిపోయాయి. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను ప్రతిసారి ఇప్పుడు ఇంకా 50 చెక్కులు వచ్చినాయి. మొన్న వారం రోజుల నాడు 37 చెక్కులు పంచడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మనం అడిగిన దానికి లేదనకుండా కూడా ఆయన సహాయం చేయటం అనేది గొప్ప విషయం. వారికి మనస్ఫూర్తిగా మీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు మహిళా కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలని మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని లక్ష్యాలకు తగ్గట్టుగా పటిష్టంగా అమలు జరగాలంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి బడ్జెట్ పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దయ రమాదేవి, సిఐటియు అనుబంధ సంఘం ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడ అలంకార్ సెంటర్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానమైనటువంటి మా డిమాండ్లు ఈరోజు బడ్జెట్లో మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలనేసి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88,294 మంది పనిచేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 మందిని అక్రమంగా రాజకీయ కారణాలతో తొలగించిన వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మధ్యాహ్న భోజన పథక కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తుంది. వెట్టి చాకిరీ కాదు, కనీస వేతనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలైనా ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు, ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జ్ పెంచాలి అనేసి, కనీసం స్కూల్ విద్యార్థులకి 20 రూపాయలు ఇవ్వాలనేసి, కాలేజీ విద్యార్థులకి 40 రూపాయలు ఇవ్వాలి అనేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మన పక్కనే ఉంది అన్నా క్యాంటీన్కి ఏమో దాదాపుగా 22 రూపాయలు ప్రభుత్వం అక్షయపాత్ర వాళ్ళకి ఇస్తుంది. కానీ మధ్యాహ్న భోజన పథక పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ మాత్రం ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి 5 రూపాయలు, హై స్కూల్ విద్యార్థులకి 8 రూపాయలు ఇస్తుంది. బయట టీ తాగితే సింగిల్ టీ 10 రూపాయలు అవుతుంది. మరి పసిబిడ్డలకు పెట్టేటటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. మరి అక్షయపాత్ర వాళ్ళకేమో 22 రూపాయలు ఇస్తూ పసిపిల్లలకి ఇచ్చేటటువంటిది ఏమో వేతనం కనీసం 10 రూపాయలు కూడా లేవు. కాబట్టి 20 రూపాయలు మెనూ ఛార్జ్ ఇవ్వాలనేసి, కాలేజీ విద్యార్థులకి 40 రూపాయలు ఇవ్వాలి అనేసి, రాజకీయ వేధింపులు ఆపాలి అనేసి 9-10 తరగతులకి ఈరోజు ఉచితంగా వండి పెట్టాల్సి వస్తుంది. 9-10 తరగతులకు వండి పెట్టే వాళ్ళకి ఈరోజు వేతనం ఇవ్వాలి అనేసి 11 నెలల పాటు వీళ్ళతో పని చేయిస్తారు. 10 నెలల వేతనం ఇస్తారు. సంవత్సరానికి 12 నెలలు. టీచర్లకేమో 12 నెలలు జీతం ఇస్తారు. మిడ్ డే మీల్స్ కార్మికులకేమో 10 నెలల వేతనం ఇస్తారు. 12 నెలలు వేతనం ఇవ్వాలనేసి యూనిఫామ్ లేదు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ ఇవన్నీ స్కీమ్ వర్కర్లు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకి యూనిఫామ్ ఉంది, మిడ్ డే మీల్స్ కార్మికులకు యూనిఫామ్ లేదు. గ్యాసు, ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం అధికారులకి, ముఖ్యమంత్రి గారికి, మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి గారికి, డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, అన్ని జిల్లాల కలెక్టర్
కలెక్టర్, డిఈఓ, ఎంఈఓలకి రిప్రజెంటేషన్లు అనేక సార్లు ఇచ్చాం. ఏ ఒక్కనాడు కూడా ఒక్క సమస్య. అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సమస్యలు తెలిపేందుకు ధర్నా చేపట్టామని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు, ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ తెలిపారు. తన సమస్యల పరిష్కారం కొరకు విజయవాడ ధర్నా చౌక్ లో డప్పు కళాకారులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ సర్వే పేరుతో తొలగింపులు లేకుండా అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు. డప్పు కళాకారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఈరోజు నా పేరు ఎండి ఆనంద్ బాబు, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి విజయవాడ కేంద్రంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మా ఆందోళన ప్రధాన ఉద్దేశం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లలో 1,50,000 పెన్షన్లను తీసేస్తామని చెప్పేసి ప్రకటించింది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఇప్పటికే సర్వేల పేరుతో మొదలుపెట్టారు. మరి ఎవరు పెన్షన్లు తీసేస్తున్నారు అంటే నోరు లేని వాళ్ళు, అడగలేని వాళ్ళు, ఇప్పటికే అంటరాంతరానికి గురవుతున్నటువంటి వాళ్ళు, నిరుపేదలుగా ఉన్నటువంటి డప్పు కళాకారులపైన పడ్డారు. మీరు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరిచ్చారండి మాకు సర్టిఫికేట్ మీకు చూపించడానికి? ఏ ప్రభుత్వం మాకు సర్టిఫికేట్ ఇచ్చింది? ప్రభుత్వాలేమో సర్టిఫికేట్లు ఇవ్వవు, కానీ మీరు సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయకండి. డప్పు కళాకారులు ఎవరైతే అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ డప్పు కళాకారుల పెన్షన్లను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డప్పు కళాకారులకు సమాజంలో ఉన్న అందరికీ కూడా 250 రూపాయలు వచ్చేటప్పుడు వృత్తి కళగా 3,000 రూపాయల పెన్షన్ను మేము పోరాడి సాధించుకున్నాం. నా పేరు గుండిబేడ క్రాంతి కుమార్, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ డప్పు కళాకారుల బతుకులు మారట్లా. గత టీడీపీ ప్రభుత్వంలోనే సర్వే చేసి 2018 సంవత్సరంలో డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వడం ప్రారంభించారు. డప్పు కళాకారుల దగ్గర ఏదైతే ప్రభుత్వం దగ్గర అధికారికంగా డప్పు కళాకారులు ఎంతమంది ఉన్నారు ఏంటనేది అధికారికంగా లెక్కలు ఉన్నాయి. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా నవశకం లబ్ధిదారులు సర్వే చేసి పెన్షన్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా డప్పు కళాకారులకి, చర్మకారులకి ఇలా అందరికీ పెన్షన్ల తొలగింపు పేరుతో, సర్వే పేరుతో సచివాలయాలకు పిలిపించి సచివాలయాల దగ్గర డప్పు కొట్టి చూపించమంటూ కించపరిచే విధంగా వ్యవహరించడం, అదే క్రమంలో పెన్షన్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ కృష్ణా జిల్లాలోనే కంచిచర్ల మండలంలో దరిదాపుగా 600 మంది పెన్షన్లకి తొలగించేదానికి ప్రయత్నం నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎట్లాంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి. అర్హులైన వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఏదైతే డప్పు, డ్రస్సు, గజ్జలు ఇస్తానన్నారో అవి పంపిణీ చేయలేదు. డప్పు, డ్రస్సు, గజ్జలు పంపిణీ చేయాలి. పంపిణీ చేసి డప్పు పండుగ నిర్వహించాలని ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ రకంగా డప్పు పండుగ నిర్వహించాలి. అదే క్రమంలో మిగతా కళాకారులకి భరతనాట్యం కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పన్నులు ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఏపీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు సామాన్యులకు ఇబ్బందికరంగా మారాయని చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పాలనలు ఉన్నాయని, తమిళనాడులో స్టాలిన్ హిందీ భాషపై మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమని చెప్పారు. మహాత్మా గాంధీ ఆదర్శాలు అమలుకు నోచుకోవటం లేదన్నారు. ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా ఎదిగే పరిస్థితులు రాష్ట్రంలో లేవని, కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పన్నులు ఇస్తేనే అది సాధ్యమని చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం మీ ముందు 3 అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరిగింది. ఒకటి వర్గీకరణ, నిన్న కేబినెట్ నిర్ణయం. రెండవది సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ పిఠాపురం. మూడవది ప్రైవేటీకరణ, ఉక్కు ఫ్యాక్టరీ, తిరుపతి విమానాశ్రయం. చాలా బాధపడుతున్నాను నేను. పేదవాళ్ళ అంటరాని వాళ్ళ అమాయకత్వాన్ని అండగా చూసుకొని బలహీన వర్గాలపైన బలమైనటువంటి వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం.
ఇది దేశానికి మంచిది కాదు. దేశ సమగ్రతకు చాలా 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 నష్టం. అది ఈరోజు తెలియదు, అది రాబోయే కొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది దాని ప్రభావం. మధ్యకాలంలో మతాలపైన చిచ్చు. మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ గత 10 సంవత్సరాల్లో మతాల మధ్య చిచ్చు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్న మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు కులాల మధ్య చిచ్చు. ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సభలకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగుతున్నాయని, ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా తాను ఈ సభల్లో పాల్గొంటున్నానని చెప్పారు. హక్కుల కోసం యువత అనే నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నారని, సమాజంలో యువత ప్రతిభ పాఠవాలకు తగిన గుర్తింపు ఉండటం లేదన్నారు. రాజకీయ కారణాలకు యువత జీవితాలను బలి చేస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు భాషకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏ భాష అయినా ప్రతిభ అనేది ముందు ముఖ్యమని, యువతను తప్పుదోవ పట్టించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కావాలంటున్నారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థ ఫలితంగా సమాజంలో సాంస్కృతిక వ్యవస్థ మీద చదవబడింది. తర్వాత సెక్యులర్ వ్యవస్థ పైన ప్రమాదం వచ్చి పడతా ఉంది. ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి కోరిక, రాజ్యాంగ స్ఫూర్తి. అంబేద్కర్ కూడా రాజ్యాంగ నిర్మాతల్లో ఒకటిగా ఉంటూ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ భారతదేశంలో ఏ మూలనా సరే ఎలాంటి చిన్న కమ్యూనిటీ ఉన్నా అందరికీ సమాన హక్కులు కావాలనిపిస్తుంది ఆయన కోరిక. అది కావాలన్నప్పుడు ఇప్పుడు ఈ సమాజంలో జరిగేటువంటి అనేక మార్పులు తిరోగమనం అయిపోయే ప్రమాదం వస్తూ ఉంది. ప్రపంచం అంతా ముందుకు పోతాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఆటోమేటిక్గా మొత్తం భాషకు సంబంధం లేకుండా మనం చేసుకోవచ్చు. భాష పైన ఒక వివాదం సృష్టించి ఓటు దండుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ట్రాన్స్లేట్ వచ్చేస్తూ ఉంది. అలాంటప్పుడు అవుట్డేటెడ్ విషయాలు, కాలం చెల్లిన విషయాల్ని మళ్ళా మస్తిష్కంగా పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు సమాజం మారిపోతారు. ఇప్పుడు చంద్రమండలం పోయినటువంటి మహాన్ తల్లి ఇప్పుడు రేపు ఇంటికి రాబోతా ఉంది. అంటే ఒకప్పుడు చంద్రమండలాన్ని ఏదో చూపించేవాళ్ళు. ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆమె వస్తూ ఉంది. ఆమె పేరు ఏదో చావలానా సునీత విలియమ్స్ ఆమె వస్తూ ఉంది. ఇంత సైన్స్ డెవలప్ అయినా కూడా ఇప్పుడు యువకులను తప్పుదారి పట్టేసరికి సనాతన ధర్మం కావాలంటున్నారు. బొట్లు గిట్లు పెట్టుకొని. సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి? ఫ్యూడల్ యుగంలో ఒక అరాచకమైనటువంటి సంస్కృతి. భర్త చనిపోతే భర్త చితిపైన భార్యని కూడా తగలబెట్టాలి. సజీవంగా ఉన్నా కూడా తగలబెట్టాల్సింది. భర్త ఎంత ఎదవ పని చేసినా, తాగుబోతైనా, కొట్టినా, తిట్టినా అణుగి మణిగి భార్య ఉండాలి. తిరగబడితే అది పాపానికి పోతుంది. పాపానికి పోతే సరసర కాగే నీళ్ళు సౌర్లో ఆమెను కాల్చి ముంచుతారంట. ఇది ఎక్కడ పనికిమాలిన సిద్ధాంతం ఇది? ఇప్పుడు యువతలో సామాజిక చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగించి సామాజిక బాధ్యతలను యువతలో పెంపొందించేటువంటి లక్ష్యంతో అఖిల భారత యువజన సమాఖ్య ఈరోజు జాతీయ మహాసభలకు తిరుపతి వేదిక అవుతూ ఉంది. నేడున్నటువంటి పాలక వర్గాలు ఇస్తున్నటువంటి వాగ్దానాలు నెరవేరలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్నా అది నెరవేరలేదు. నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తామని చెప్పినా అది నెరవేరలేదు. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒకవైపున డెవలప్ అవుతూ ఉంటే మరొక వైపున మూఢనమ్మకాలను, తిరోగమన విధానాలను ప్రవేశపెడుతూ యువతను సన్మార్గంలో నడిపించకుండా ఒక మూఢనమ్మకాల వైపు నడిపించేటువంటి కార్యాచరణకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో అఖిల భారత యువజన సమాఖ్య ఎంటైటిల్డ్ స్లోగన్గా యూత్ ఫర్ రైట్, యూత్ ఫర్ చేంజ్ అనేటువంటి నినాదంతో ఈ దేశంలో యువకుల్లో మార్పు, దేశంలో మార్పు
తీసుకొని రావాలనే లక్ష్యంతో జరిగేటువంటి ఈ మహాసభలను తిరుపతిలో ఇప్పుడే చెప్పారు నారాయణ గారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుపతి మహానగరం ఒక సెక్యులర్ దేవుడు అక్కడ అంటే నమ్మకస్తులకు దేవుడుగా ఉన్నటువంటి ప్రాంతంలో మహాసభలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ ప్రారంభోత్సవం. చంద్రబాబు పవన్ మధ్య సరదా క్షణాలు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు మహిళా కార్యదర్శి రమాదేవి. పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 9 లక్షల రూపాయల ఎల్ఓసి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.